బిగ్ బాస్ హౌస్‌లో నాగమణికంఠ ఈస్ బ్యాక్ అన్నట్టుగా తన నామినేషన్స్ ఈరోజు ప్రోమోలో చూస్తే మనకు అర్థమైపోయింది. అంతే కాకుండా యష్మిని కరెక్ట్‌గా ఎవరైతే నామినేట్ చేయాలో వాళ్ళే నామినేట్ చేశారు. అదే నాగమణికంఠ. ఎందుకంటే యష్మి చేసిన రాంగ్ జడ్జిమెంట్ వల్ల, తన స్వార్థంతో తను చేసిన కారణం వల్ల, యష్మి వల్ల నిఖిల్ అండ్ నాగమణికంట టాస్క్ గెలిచినప్పటికీ కూడా ఫుడ్ లేకుండా రాగి జావ తింటూ బ్రతికి పాపం గేమ్ ఆడుతూనే కష్టపడ్డారు. అయితే ఐదుగురు కడుపు నిండడం కోసం నేను ఇలా చేశాను అని చెప్తోంది గానీ, ఒకవేళ గనక నెక్స్ట్ టాస్క్‌లో గనక నాగమణి గనక గెలిచుండుంటే అప్పుడు మళ్ళీ అదే పొజిషన్ వచ్చుండేది గదా! అదే నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో గూడా అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా తన దొంగ ఏడుపుతో, ముసలి కన్నీరుతో యష్మి కొంచెం మానిప్యులేట్ చేద్దాం అనుకుంది గానీ, నాగమణి కంట మాత్రం ఈరోజు పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ ఎక్కడ ఏ రకంగా యష్మి తప్పు చేసిందన్న విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పాడు. సో, ఈరోజు హీరో ఆఫ్ ది నామినేషన్స్ థర్డ్ వీక్ నామినేషన్స్ ఎవరైనా ఉన్నారంటే అది నాగమణి కంట గూడా ఒకడు. నెక్స్ట్ సీత గూడా పృథ్వీని నామినేట్ చేసి పర్ఫెక్ట్‌గా చేసింది. ఎందుకంటే పృథ్వీ తన ఆట కన్నా గూడా పక్కోళ్ళని ఏదో రకంగా ఏదో ఒకటి చేసేద్దాం అన్నంత స్టైల్‌లో ఉన్నాడు గాబట్టి, తను గూడా తన ఆట తీరు మార్చుకోకపోతే చాలా వేగంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరుంటారు? ఎవరు వెళ్తారనేది రేపు ఇంకా మంచి మంచి అప్డేట్స్‌తో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసుకోండి.